తూర్పుగోదావరి జిల్లాలో కల్తీ పాల కలకలం ప్రజలను ఆందోళనకు గురిచేసింది. రాజమహేంద్రవరం శివారు, రాజనగరం, లాలచెరువు పరిసర ప్రాంతాల్లో కల్తీ పాలు తాగి ముగ్గురు మృతి చెందారు. పలువురు అస్వస్థకు గురయ్యారు. మరణించిన వారిలో తాడి కృష్ణవేణి, మంచి రాధాకృష్ణమూర్తి, నీలా శేషగిరిరావు ఉన్నారు. అస్వస్థకు గురైన వారిని రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు. వీరిలో 3 ఏళ్ల చిన్నారి డయాలసిస్ చేయాలని వైద్యులు సూచించారు. మరో 2 ప్రైవేట్ ఆసుపత్రుల్లో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. వారిలో అనంతలక్ష్మి, వెంకటలక్ష్మి, వెంకటేశ్వరరావు, సూర్యారావు, సూర్యకుమారి, సత్యనారాయణ, వీరలక్ష్మి, రాధాకృష్ణ, రమణ, రోహన్య, జయకీర్తిరాజు ఉన్నారు. కుటుంబానికి చెందిన 4గురితో పాటు మరికొందరు చిన్నారులకు కూడా డయేరియా, కిడ్నీ ఫెయిల్ అయినట్లుగా వైద్యాధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారులు విచారణ చేపట్టారు. పాల వ్యాపారిని కోరుకొండ సర్కిల్ కార్యాలయంలో విచారించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. తూర్పుగోదావరి జిల్లాలో కల్తీ పాల కలకలం ప్రజలను ఆందోళనకు గురిచేసింది. రాజమహేంద్రవరం శివారు, రాజనగరం, లాలాచెరువు పరిసర ప్రాంతాల్లో కల్తీ పాలు తాగి ముగ్గురు మృతి చెందారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. చిరంజీవి. సువర్ణ, రాజమండ్రి రూరల్ ప్రాంతం అయిన చౌడేశ్వరి నగర్, వెంకటేశ్వర నగర్ లో కల్తీ పాలు కలకలం రేపింది. కోరుకొండ మండలం నర్సాపురం గ్రామానికి చెందిన గణేష్ అనే వ్యక్తి గత 5 సంవత్సరాలుగా కూడా రాజమహేంద్రవరంలోని పలు ప్రాంతాల్లో సుమారు 126 మంది కుటుంబాలకు రోజు పాలు పోస్తుంటాడు. అయితే మహాశివరాత్రి రోజున అతని వద్ద పాలు లేకపోవడంతో వేరే వ్యక్తి వద్ద పాలు కొనుగోలు చేసి ఈ ఎవరైతే అతను కస్టమర్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అదే రోజున పాలు సప్లై చేయడం జరిగింది. అయితే ఆ రోజున పాలు తాగిన వ్యక్తులందరూ కూడా కొంత పాలు పై అనుమానం వ్యక్తం చేయడంతో గణేష్ కు ఫోన్ చేసి అడగ్గా పాలు లేగదోడ పాలు అంటూ కూడా అతను సమాధానం ఇచ్చాడు. అయితే ఆ పాలను ఎవరైతే తాగారో, పెరుగు కాసుకుని మరియు పాల రూపంలో ఎవరైతే తాగారో వారందరికీ కూడా చర్మ వ్యాధులు రావడం, ఇతరితర బారిన పడడంతో కొంత అనారోగ్యానికి గురయ్యారు. అయితే ఈ నేపథ్యంలోనే కొంతమంది వృద్ధులు ఉన్నారు. వారు గత 4 రోజుల క్రితం అనారోగ్యంతో కాకినాడ హాస్పిటల్లో జాయిన్ అయ్యారని తెలుస్తుంది. వారు కూడా ఒక 2 పెద్ద వయసు ఉన్న వ్యక్తులు కూడా మరణించారని తెలుస్తుంది. దానిపై ఎక్కడ అఫీషియల్ గా అయితే కూడా లేదు. అయితే ఈ నిన్న సాయంత్రం నుంచి ఒక్కసారిగా రాజమండ్రిలో సుమారు ఈ చౌడేశ్వరి నగర్ లో సుమారు ఒక 13 మంది వరకు కూడా రాజమండ్రిలోని పలు హాస్పిటల్లో జాయిన్ అయ్యడం జరిగింది అన్సూరియా వ్యాధితోటి. అయితే దీంట్లో ఒక 3 వ్యక్తులు అయితే కనుక ఈ రోజు ఉదయం మరణించడం జరిగింది. మరొక 10 మంది అయితే చికిత్స పొందుతున్నారు. అందులో బాలులు కూడా ఉన్నారు. ఒక 10 సంవత్సరాల బాలుడు అయితే వెంటిలేటర్ పై కూడా చికిత్స పొందుతున్నాడు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. స్థానికంగా ఉన్న ఈ చౌడేశ్వరి, వెంకటేశ్వర నగర ప్రాంతంలోని ప్రజలందరికీ కూడా టెస్టులు చేయడం, మెడికల్ టెస్టులు చేయడంతో పాటు స్థానికంగా ఉన్న ఇక్కడ గ్రౌండ్ వాటర్ ను కూడా టెస్ట్ చేయడం, గ్రౌండ్ వాటర్ ను కూడా శాంపిల్ నమూనాలు సేకరించారు. అలాగే ఎవరైతే గణేష్ ఉన్నారో అతన్ని అయితే ప్రస్తుతం పోలీసులు కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆ పాల్లో ఏదైనా కల్తీ జరిగిందా, ఆ పాలు ఎక్కడి నుంచి కొనుగోలు చేశాడో అన్న దానిపై కూడా పోలీసులు సమాచారం రాబడుతున్నారు. దీంతో మంత్రి కందుల దుర్గేష్ గాని, జిల్లా కలెక్టర్ గాని, స్థానిక జిల్లా ఎస్పీ గాని అందరూ కూడా ఈ ఘటనపై స్పందించారు. ఎవరు ప్రజలు భయభ్రాంతులకు గురి కావద్దని. అయితే ఇప్పటికే మెడికల్ అధికారులు ఎక్కడికక్కడ ఈ స్థానిక ప్రాంతంలో కూడా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి అందరికీ కూడా వైద్య పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. సువర్ణ. సో చిరంజీవి, డాక్టర్స్ ఏమంటున్నారు ప్రధానంగా? అంటే పాల వల్లే ఇదంతా జరుగుతోంది అని నిర్ధారించారా? ఎందుకంటే కిడ్నీలకు సంబంధించిన వ్యాధుల బారిన కూడా పడ్డారు ఈ అస్వస్థకు గురైన వారిలో. సో డాక్టర్లు ప్రధానంగా ఏమంటున్నారు? కేవలం పాలు మాత్రమే ఈ ఉదంతానికి కారణమని కన్ఫర్మ్ చేశారా? ఎలా ఉంది? అయితే ప్రస్తుతానికి ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో వీరందరూ కూడా ఒకరి వద్దే పాలు కొనుగోలు చేయడంతో అతని వద్ద ఎవరైతే గణేష్ వద్ద పాలు కొనుగోలు చేస్తున్నారో వారందరూ కూడా హాస్పిటల్లో జాయిన్ అవడంతో దీంతో ఒక్కసారిగా పాలుపైనే మెయిన్ ప్రధానంగా ఆరోపణలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆ పాలను అయితే కూడా శాంపుల్ కి పంపించడం జరిగింది. అయితే నిన్న అతని వద్ద కొన్ని పాలను అయితే సేకరించి శాంపుల్ కి పంపించారు. అయితే వాటిపై ఇంకా ఎటువంటి రిపోర్ట్ రాలేదు. ముఖ్యంగా స్థానికంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు ప్రభుత్వ హాస్పిటల్ నుంచి కానీ అధికారులు కానీ మెడికల్ అధికారులు కానీ అందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే లోకల్ ప్రాంతాల్లో ఈ చౌడేశ్వరి నగర్ లో అందరూ కూడా స్క్రీనింగ్ అయితే చేస్తున్నారు. ప్రతి ఒక్క బాధితులను కానీ వారి కుటుంబ సభ్యులను కానీ ఇతర ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా
స్కానింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ గణేష్ వద్ద ఎవరైతే పాలు కొనుగోలు చేసి తాగారో వారే ముఖ్యంగా ఒక అపార్ట్మెంట్ లో అయితే అతను సుమారు ఒక 6 కుటుంబాల వరకు పాలు పోస్తుంటాడని తెలుస్తుంది. 6 కుటుంబాల్లో కూడా ఒక 3-4 అయితే కూడా కిడ్నీ వ్యాధి అంటే అన్సూరియా వ్యాధి బారిన పడి కూడా హాస్పిటల్లో ప్రస్తుతానికి అయితే చికిత్స పొందుతున్నారు. ముఖ్యంగా పెద్ద వయసు వాళ్ళకైతే కనుక కిడ్నీ వ్యాధి బారిన పడడంతో వారు కోలుకోవడం కూడా కొంత ఇబ్బందికరంగానే ఉంది. ముఖ్యంగా అయితే రాజమండ్రిలోని వివిధ ప్రైవేట్ హాస్పిటల్లో వారికి అయితే వైద్యం అందిస్తున్నారు సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ చిరంజీవి.